మరో 3 నెలల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి 3 ఏళ్లు పూర్తవుతాయి. ఈ యుద్ధం వల్ల ఇటు ఉక్రెయిన్ ప్రజలు, అటు ఆ దేశ సైనికులు అలసిపోయారు. ఎప్పుడు ఏ మిసైల్ దూసుకొస్తుందో తెలియక ప్రజలు భయపడి చస్తున్నారు. ఇదే టైంలో సైనికులు తీవ్ర నిరాశతో నలిగిపోతున్నారు. మానసిక సమస్యలు వారిని వేధిస్తున్నాయి. దీంతో వారు యుద్ధరంగం నుంచి పారిపోతున్నారు. ఈ మధ్య ఇది మరింత పెరిగిందని స్వయంగా ఉక్రెయిన్ సైన్యాధికారులే చెప్తున్నారు. దీంతో రోజు రోజుకు ఉక్రెయిన్ భూభాగాన్ని కొద్ది కొద్దిగా రష్యా తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ టైంలో కాల్పుల విరమణకు రష్యాతో చర్చలు జరిగితే చాలా భూభాగాన్ని కోల్పోవాల్సిందే. అలా రష్యాతో ఇంకా యుద్ధం చేసే స్థితిలో ఉక్రెయిన్ లేదు. 2022 ఫిబ్రవరి 24న రష్యా దురాక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి 1,00,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు చెప్పా పెట్టకుండా విధులకు ఎగనామం పెట్టినట్లుగా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య 2 లక్షలకు పైనే ఉంటుందని అంచనా. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ సైన్యం బలహీనపడుతోంది. మరణాలు, గాయాలతో పాటు అనారోగ్య సమస్యలతో సెలవులు పెట్టి తిరిగి రానివారు, చెప్పా పెట్టకుండా వెళ్లిపోయిన వారి వల్ల ఈ పరిస్థితి నెలకొంది. రష్యా దాడులు భయంకరంగా ఉంటున్నాయి. తట్టుకుని ఎదురుదాడి చేసే వనరులు ఉక్రెయిన్ దగ్గర లేవు. రష్యా మాపై 50 షెల్స్ ప్రయోగిస్తే ఉక్రెయిన్ ఆర్మీ సామర్థ్యం 1 షెల్ మాత్రమే. తోటి సైనికుల శరీరాలు చింద్రమవ్వడాన్ని చూసి కుమిలిపోతున్నారు. సైన్యం కంపెనీల్లో 120 మంది సైనికులుంటారని, ప్రస్తుతం ఒక్కో కంపెనీలో వారి సంఖ్య 10కి పడిపోయింది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఆలస్యంగా తత్వం బోధపడింది. అమెరికా, నాటోలను చూసుకుని పుతిన్ను తక్కువగా అంచనా వేశాడు. వెస్టర్న్ మీడియా మాటల గారడీలో పడిపోయి తనను తాను ఎక్కువగా ఊహించుకున్నాడు. చివరకు పుతిన్ షరతులకు లోబడి చర్చలకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం దేశంలో జెలెన్స్కీ రేటింగ్ ఘోరంగా పడిపోయింది. చివరకు ఈ యుద్ధాన్ని ముగించాలంటే తమ దేశ భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకురావాలని పాతపాటే పాడుతున్నాడు. అసలు ఈ యుద్ధం రావడానికి ముఖ్య కారణమే ఇది. ఇక పుతిన్ భయం వల్ల నాటో ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్కు ఎంట్రీ టికెట్ ఇచ్చే సిచ్యువేషన్ లేదు. దీంతో ఇప్పుడు అతని పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. ఈ యుద్ధం ఎలా ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అంతుపట్టడం లేదు.